నందామయ గురుడ నందామయ కాలగతులను చెప్పుతున్నానయ. నందామయ గురుడ నందామయ కాలగతులను. లక్కీస్ట్ బై బ్రహ్మేష్ 075. సో ఈరోజు వీడియో ఏంటంటే వైన్స్ వల్ల మనకి ఒక్క పర్సెంట్ అయినా యూజ్ ఉందా? వైన్స్ వల్ల మనకు వచ్చే లాభం ఏంటి సో అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాం. సో అంతకంటే ముందు ఎలక్షన్స్ అప్పుడు సో ప్రజలు మా నాయకుడు కావాలి అని ఒకరికొకరు మీది కొట్టుకుంటుంటారు. కానీ దానివల్ల వాళ్ళకి వచ్చేది ఏంటి, దానివల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏంటి అనేది వాళ్ళు ఒకసారి ఆలోచిస్తారా? సో జస్ట్ మా నాయకుడు జస్ట్ టీడీపీ, వైఎస్ఆర్ ఇలా వాటి గురించి ఆలోచిస్తారు. కానీ మా నాయకుడు గెలిస్తే మాకేం చేస్తారు, మా నాయకుడి వల్ల మనకు వచ్చేది ఏంటి అని ఒకరన్నా ఆలోచిస్తారా అంటే ఎవరు లేదు. జస్ట్ ఊరికే తరతరాల నుంచి పార్టీని కాపాడుకొస్తుంటారు. సో దాని బేస్ మీద నాయకుడిని గెలిపిస్తుంటారు అన్నమాట. ఓకే, సో లీడర్స్ గెలిచేటప్పుడు మమ్మల్ని గెలిపించండి, మీకు ఇది చేస్తాం, మమ్మల్ని గెలిపించండి, మీకు మంచి చేస్తాం, మమ్మల్ని గెలిపించండి, ఊరిని అభివృద్ధి చేస్తాం అని చాలా హామీలు ఇస్తుంటారు. సరే, హామీలు ఇస్తారు, హామీల్ని నెరవేర్చుకుంటారా అంటే లేదు. మళ్ళీ నువ్వు హామీల్ని నెరవేర్చినప్పుడు హామీలు ఇచ్చేది ఎందుకు? నీకు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకే హామీలు ఇవ్వాలి కదా అని అంటున్నా. సరే, దాన్ని పక్కన పెట్టేస్తే వైన్స్ వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, వైన్స్ వల్ల మనం పొందేదేమిటి? సరే, అంటే దీంట్లోకి పొలిటికల్ని ఎందుకు లాగాను అంటే మంచి చేస్తాము అంటారు కదా. అదే వైన్స్ని బ్యాన్ చేస్తే ఒక కుటుంబానికి మీరు మంచి చేసిన వాళ్ళు అవుతారు కదా. అంటే వైన్స్ని ఆపొచ్చు కదా. వైన్స్ని ఆపితే మీరు 4 కుటుంబాలకి మంచి చేసిన వారు అవుతారు కదా అని నా ఉద్దేశం అన్నమాట. అంటే వైన్స్కి దానికి ఏంట్రా లింక్, నువ్వేం మాట్లాడుతున్నావురా పిచ్చోడా అని మీరు అనుకుంటున్నారేమో. సో లింక్ ఏమంటే, ఒక చిన్న ఫ్యామిలీ గురించి తీసుకుందాం. ఆ ఫ్యామిలీలో పెద్దాయన పని చేస్తానే ఆ ఫ్యామిలీకి ఒక పూట భోజనం వచ్చేది, అంటే ఒక పూట గడిచేది. అదే ఆ పెద్దాయన పొద్దున్న వెళ్ళి పని చేసుకొని సాయంత్రం ఒక 4 రూపాయలు సంపాదించి ఇంట్లో పిల్లల్ని మంచిగా సాగుతూ ఉంటారు. సో అదే పెద్దాయన ఒకరోజు ఎవరో ఒక తాగుబోతు వ్యక్తి, అతని ఫ్రెండ్ ఆ పెద్దాయని పిలిచాడు, రా ఇలా వెళ్ళి తాగుదాము, ఎన్నెళ్ళు ఒకసారి టేస్ట్ చేయని చెప్పి చేశాడు. సో ఆ పెద్దాయన ఇంకా ఆ రోజు ఎప్పుడైతే వైన్స్ని తాగేట అలవాటు చేసుకున్నాడో ఇంకా ఆ రోజు నుంచి పిల్లల్ని పట్టించుకోవడం మానేశాడు, పనికి వెళ్ళడం మానేశాడు. పొద్దున లేచిన కాడ నుంచి సాయంకాలం వరకు వైన్స్. సరే, పని చేసి వైన్స్ తాగుతున్నాడా అంటే ఆ పెద్దాయన పని చేయడం లేదు. అక్కడ ఎవరొకరు పెద్ద వాళ్ళు వచ్చి ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని వీళ్ళని అడుక్కొని తాగి వాళ్ళ కాడ అప్పు చేసి ఇంత పరిస్థితి ఎందుకు? సో నేను అవునరా, ఆ పెద్దాయన ఎవరు తాగమన్నాడు, మిమ్మల్ని నేనేమన్నా తాగమని చెప్పానా అని వైన్స్ వాళ్ళు ఏమన్నా క్వశ్చన్ చేయొచ్చు. దానికి కూడా చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కుక్క పిల్లని సాకుతున్నారు. ఆ కుక్క పిల్లకి డైలీ పాలన్నం పెరుగన్నం పెట్టి తినిపిస్తూ ఉంటారు. ఒకరోజు మీరు ఆ కుక్కకి లెగ్ పీస్ చూపించి దాన్ని ఇవ్వకపోతే కుక్క ఆగదు కదా. సరే, ఒక రోజు తినిపిస్తారు, 2 రోజులు తినిపిస్తారు, 3వ రోజు ఆ కుక్క పిల్ల పెరుగన్నం తిందు, పాలన్నం తిందు, ఏం తినముదు, చికెన్ కావాలి అని కూర్చుంటుంది. ఏం చేస్తావు అంటే అది ఒక వ్యసనం అయిపోయింది. సో దాన్ని ఆపగలిగే శక్తి పొలిటికల్గా ఉంటుంది, కానీ వాళ్ళు ఆపరు. చెప్తున్నా కదా, ఓపెన్గా చెప్తున్నా, వాళ్ళు ఆపరు. ఎందుకు? అదొక బిజినెస్. దాన్ని ఆపితే వాళ్ళు కోట్లలో నష్టపోతారు.
అది అలానే ఉంటే వాళ్ళకి కోర్లు లాభం వస్తాయి, కాబట్టి దాన్ని ఆపరు. ఇది నేను మీకెందుకు చెప్తున్నానంటే ఏదో ఒక చిన్న ఆశ, ఈ వీడియో చూసన్నా మీలో ఓహో అనే ఒక బాధ కలిగి, అంటే ఒక్కరితో అయ్యే పని అయితే కాదు, ఒక నలుగురు కలిస్తేనే దేనైనా ఎదుర్కోగలం. సో ఏమన్నా సపోర్ట్ మీ నుంచి నాకు వస్తుందేమో అన్న ఒక చిన్న ఆశ, అంతే. ఓకే తాగి ఓకే ఓకే ఒక ఫ్యామిలీ అక్కడ నష్టపోతుంది. అందులో తల్లి ఆ కుటుంబాన్ని లాక్కు రావాలి, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఒక స్టేజ్లోకి తీసుకొని రావాలి అంటే ఈ పెద్ద మనిషి చూస్తే ఇలా తాగుడికి అలవాటు అయిపోయాడు. దీనికి కారణం ఏంటంటే వైన్స్, ఆమెకి చేసే పని లేదు. సో దీన్ని పక్కన పెడితే రీసెంట్గా నేను ఒకటి ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్వ్యూలో ఒక తల్లి సేమ్ ఇలానే ఇప్పుడు స్టోరీ ఏదైతే చెప్పానో అలానే వాళ్ళ ఆయన తాగుడికి దానికి దీనికి అలవాటు పడ్డాడని ఆ తల్లి విషయానికి అలవాటు పడింది. సో ఎంత బాధ అవుతుంది కదా. అది వైన్సే లేకపోతే వాళ్ళ కుటుంబాలు రోజుకు ఒక 10 రూపాయలు సంపాదించుకొని వాళ్ళ పిల్లల్ని ఒక ప్రయోజకుల్ని చేసేవాళ్ళు కదా అని నా ఒక ఇంటెన్షన్. సో వాళ్ళ లైఫ్ అనేది వైన్స్ వల్ల మారిపోతుంది కదా, అదే వైన్స్ని బ్యాన్ చేసేలా ఉంటుంది కదా. సో ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో పెద్దోళ్ళని ఎక్కడైనా పడేయండి, చిన్న పిల్లోళ్ళు కూడా తాగుతున్నారు. ఒక 7-8 సంవత్సరాల పిల్లోళ్ళు కూడా డ్రగ్స్కి అలవాటు పడ్డారు, తాగుతున్నారు. అదే ఆ పిల్లవాడు బాగా చదువుకుంటే రేపటి రోజు ఒక ప్రయోజకుడు అవ్వచ్చు, ఒక గొప్పవాడు అవ్వచ్చు. దాని లైఫ్ అనేది ఇక్కడితో పాడవుతుంది కదా. అది ఎంతవరకు కరెక్ట్ అని నా ఇంటెన్షన్. మీరు అనొచ్చు వాడిని ఎవరు తాగమన్నాడు రా, వాడిని బడికి వెళ్ళి మంచి చదువుకోవచ్చు కదా, వానికి ఏం పని, వాడి వయసు ఎంత, అది ఇది అని మాట్లాడుతుంటారు కదా. అదే మీరు అది తీసేస్తే అలా చేయరు కదా అనేది నా ఇంటెన్షన్ కదా. అదే ఆ వయసునే తీసేస్తే అంత బాధ ఉండదు కదా, వాడు అలా చేయడు కదా. సో ఇది ఎంతవరకు రైటు ఎంతవరకు రాంగ్ అనేది నాకైతే తెలీదు. నాకు కనిపించినటువంటిది నేను చెప్తున్నా. సో ఎందుకంటే ఆల్కహాల్ అనేటివి ఒకడికి ఒక వైరస్ లాంటిది. ఎవడో ఒకడు ఉంటాడు, వాడు పిలుస్తాడు, ఒకరోజు పిలిచినప్పుడు పోవడం, ఇంకొక రోజు పిలిచినప్పుడు పోవడం, 3వ రోజుకి ఓహో వాడు పిలుస్తున్నాడు ఒకసారి టేస్ట్ చేయాలి అలా ఇలా అలా అని చెప్పి వెళ్తాడు. సో అలా వాడికి పాకుతుంది. రేపటి రోజు వాడి నుంచి ఇంకొకరికి, మరుసటి రోజు వాడి నుంచి ఇంకొకరికి, అలా ఒకరి నుంచి ఒకరికి అలవాటు అనేది వస్తుంటుంది. అలా కొన్ని కుటుంబాలు నష్టపోతుంటాయి కదా. ఇప్పుడు ఇండియా సైకిల్ చేయాలంటే ఒక గొర్రె ఎలా అయితే పోతుంటుందో మిగతా గొర్రెలు కూడా ఆ గొర్రెని చూసి వెళ్తుంటారనమాట. అంటే హూ ఆర్ అన్ఎడ్యుకేటెడ్, ఎవరైతే చదువుకున్నట్లుంటారో వాళ్ళ గురించి చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ సైకాలజీ అలా ఉంటుంది. చదువుకున్న వాళ్ళ గురించి అయితే నేను చెప్పడం లేదు, చదువుకోని వాళ్ళ గురించి చెప్తున్నా. ఒక గొర్రె ఎలా అయితే వెళ్తుంటుందో మిగతా గొర్రెలు కూడా ఆ గొర్రెనే ఫాలో అవుతుంటాయి. మామూలుగా గొర్రెలు అలానే మన హ్యూమన్ బీయింగ్ కూడా ఒకటి ఏదైతే చేస్తుంటాడో మిగతా వాళ్ళు కూడా అలానే చేస్తుంటారు. సరే ఇది పక్కన పెట్టండి. లాస్ట్కి లేడీస్ కూడా మన ఇండియన్ కల్చర్ చూసి ఇతర దేశాల వాళ్ళు మన ఇండియన్ కల్చర్ని ఫాలో అవుతుంటే మనం ఏంటంటే మన ఇండియా కల్చర్ని పాడు చేస్తున్నాము. సో దీనికి కారణం ఏంటంటే వైన్స్. తాగి బిగినీలు వేసుకొని పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని తొడల్లాగా బట్టలు వేసుకొని పబ్బుల్లో పోయి ఎగిరి కరెక్టా? దీనికి కారణం ఏంటంటే వైన్స్. నేను వాళ్ళని తప్పు పట్టడంలా, వాళ్ళు మొత్తులో చేస్తున్నారు. సో కారణం మొత్తు, ఐ మీన్ వైన్స్. ఆ వైన్స్ని బ్యాన్ చేయించాలి అన్నది నా ఒక్క ఇంటెన్షన్ అనమాట.
సో ఇది ఎందుకు చెప్తానంటే ఒక బాధ అంటే ఒక తల్లి ఎంత బాధపడుతుంటుంది. మామూలు జనరల్గా చూస్తాం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో భార్యాభర్త కొట్లాడుతూనే ఉంటారు. ఆ కొట్లాటికి కారణం ఏంటంటే వైన్సే కదా. సరే ఆ తల్లి తనకి తోచినట్టు ఏదో ఒక పని చేసుకొని వాళ్ళ పిల్లల్ని మంచిగా చూసుకోవాలి అని ఆ తల్లి పడే కష్టం ఒక రోజంతా వెళ్ళి ఏదో కూరగాయలు అమ్మో ఏదో ఒకటి ఇంట్లో పనులు చేసో ఏదో ఒకటి చేసి వస్తుంటే భర్త ఆ డబ్బుల్ని కూడా దాచిపెట్టుకున్నటువంటి డబ్బుల్ని కూడా అలా కొని వెళ్ళి వైన్స్ తాగుతున్నారు. దీనికి కారణం ఏంటంటే వైన్స్. బ్యాన్ చేయవచ్చు కదా వీటిని. ఎందుకు అంటే మీకు డబ్బు, ఇంకా మీరు మంచి చేసేది ఉంది, మాకు మంచి చేస్తాము మంచి చేపిస్తాము అని చెప్తారు. కానీ ఇదే కదా మంచి అంటే ఒక కుటుంబానికి బాగుండాలి, ఒక కుటుంబంలో ఆనందాన్ని చూడాలి, ఒక కుటుంబంలో సంతోషాన్ని చూడాలి, అంతే కదా. నువ్వు వాళ్ళకి ఏయో కోట్లు ఇయ్యి లక్షలు దానం చెయ్యి అని నిన్నోడు అడగాల. ఒక కుటుంబంలో ఆనందాన్ని కలిగించండి అని చెప్తున్నా. ఆనందాన్ని కలిగించాలంటే మెయిన్ రీజన్ వైన్స్, తాగుడు. ఆ తాగుడు లేకపోతే అతని భర్త మంచిగా పనికి వెళ్ళి పని చేసుకొని వచ్చి పిల్లల్ని మంచిగా చూసుకునేవారు. ఒక 4 రూపాయలు కూడబెట్టుకొని వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకొని ఒక గొప్ప స్థాయిలో చూడాలి అని ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఉంటుంది. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇది టీనేజ్, మనం బాగా చదువుకొని తప్పుడు పనుల్ని ఆపాలి. అంతేగాని మనం కూడా చదువుకొని తప్పుడు అలవాట్లకి బానిసలు అవ్వకూడదు. ఇంకా నువ్వు చదువుకునేది ఎందుకు? ఓకే, ఇంకొంతమంది చదువుకున్న వాళ్ళు చాలా పనులు చేస్తుంటాం, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏవో పనులు చేస్తుంటాం, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం. కొంచెం రిలాక్స్ కోసం ఒక 2 పెగ్స్ తాగుతున్నాం, అది ఇది అంటారు. ఒక మంచి మూవీ చూడండి, ఒక మంచి నౌకనే మూవీ చూడండి. ఒక మూవీ తీసేటప్పుడు డైరెక్టర్ మూవీ తీయాలంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో తెలుసా? వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు, ఎంత కష్టపడి ఉంటారు. ఎంత కష్టపడితేనే ఒక నలుగురు వ్యక్తులు కలిస్తేనే కదా ఒక మూవీ వచ్చేది. మనం ఈజీగా ఆ మూవీని చూసేసి ఆ మూవీలో చూసుకొట్టినాడు వీడు, దాంట్లో చూసి దీంట్లో కొట్టినాడు, కాఫీ కొట్టినాడు వీడు, అవి ఇవి అని మాట్లాడుతుంటాం. ఓకే, నువ్వు చేయలేదు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది. రేపటి రోజు నీకు దాని మీద ఏదో ఒక ఆశ ఉంటుంది, నీకు ఏదో ఒక స్టోరీ తీయాలని ఉంటుంది, నువ్వు ఏదో ఒకటి తీస్తావు. అప్పుడు నీకు కామెంట్స్ చేస్తుంటారు కదా, అప్పుడు నీకు అర్థమవుతుంది అన్నమాట ఒక డైరెక్టర్ యొక్క బాధ ఎలా ఉంటుంది అనేది. కాబట్టి వాళ్ళు ఎంతో కష్టపడి తీసుంటారు. మీరు మూవీ చూడకపోయినా చూడండి, వాళ్ళు తీసుంటారు కాబట్టి చూడండి. జస్ట్ మీరు ఒక ముందు తాగేదేదో ఒక 100 రూపాయలు పెట్టి మూవీ చూడండి, నచ్చుతుంది. ఎక్కడికక్కడ మూవీలో కనెక్ట్ అవుతారు. ఓకే, ఆ మూవీలో కూడా కొన్ని బ్యాడ్ సీన్స్ అనేవి పెడుతున్నారు, వాటిని కూడా అంతే అనమాట. ఇంకా జనరేషన్ మారుతుంటుంది, మనుషులు మారుతుంటారు, చెప్పలేం. వాళ్ళు దానికి తగ్గట్టుగా వాళ్ళు మూవీలు తీస్తుంటారు. ఐ హోప్ వైన్స్ని బ్యాన్ చేపిద్దాం అనేదే నా ఒక ఇంటెన్షన్. ప్లీజ్ సపోర్ట్ మీ. నేను అనుకుంటే జరిగేది ఏం లేదు, మీరు సపోర్ట్ చేస్తేనే ఏమైనా చేయగలం. నేను ఒక్కడిని వెళ్ళి ఒక 10 మందిని వేసుకొని వెళ్ళి వైన్ షాప్ కాడ కూర్చుంటే మా ప్రాంతానికి ఏదైతే నేను ఉంటానో మా ప్రాంతంలో నేను ఆపగలుగుతా, కానీ మొత్తాన్ని అయితే ఆపలేను కదా. మొత్తాన్ని ఆపాలంటే నాకు కొంచెం సోర్స్ కావాలి. ఆ సోర్స్ అనేది మీరే.
ఈ వీడియో చూసి మీకు నచ్చితే మీరు ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతంలో జస్ట్ ఒక కంప్లైంట్ లెటర్ రాసి దాన్ని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫామ్ చేయండి. సో ఎక్కడైతే ఉంటారో అక్కడంతా మీరు కంప్లైంట్ చేసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో డన్ అని కామెంట్ చేయండి. అదే మీరు నాకు చేసే చాలా 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 పెద్ద హెల్ప్. ఇది నేను రీసెంట్గా చూసింది ఏంటంటే, మామూలుగా మన హ్యూమినిటీ ఎలా ఉందంటే, ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయినా ఒక వ్యక్తి ముందు తాగి రోడ్లో పడిపోయి నాగిని డ్యాన్సులు చేస్తుంటాడు కదా, చేస్తుంటే ఓహో ఆ వ్యక్తికి వెళ్ళి కొంచెం సహాయం చేద్దాము అలాంటిది ఏమి ఉండదు. ఆ వ్యక్తిని వీడియో తీయాలి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి, ఇన్స్టాలో పోస్ట్ చేయాలి, యూట్యూబ్లో పోస్ట్ చేయాలి, ఫాలోవర్స్ పెరుగుతారు అన్న ఇంటెన్షన్ ఉంటుంది. కానీ పాపం ఆ వ్యక్తి కష్టంలో ఉన్నాడు, ఆ వ్యక్తికి వెళ్ళి సహాయం చేద్దాము అన్న ఇంటెన్షన్ అనేది 100లో 5-6% మట్టికే ఉంటుంది. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీ డాడీ ఇప్పుడు నువ్వు ఎవరైతే అక్కడ తాగిన వ్యక్తిని నువ్వు వీడియో తీస్తున్నావో, రేపొద్దున మీ డాడీ కూడా ఎక్కడొకక్కడ తాగుతూనే ఉంటారు. ఈ కాలంలో తాగుకున్నట్లు ఉన్నటువంటి వారు ఎవరు లేరు, ప్రతి ఒక్కరు తాగుతారు, ప్రతి ఒక్కరు ఏదో కొద్దో గొప్ప తాకున్నట్లుంటారు. సో అక్కడ మీ డాడీ కూడా ఫుల్ అయింది రోడ్లో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు మీ డాడీని కూడా ఎవడో ఒకడు వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. అప్పుడు చాలా షేమ్ అనిపిస్తుంది కదా, నువ్వు చేసి నీకు అనిపించినట్టుంటుంది కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, అలా చేయకూడదు. సో ఆ వ్యక్తి తాగున్నాడు, ఆ వ్యక్తి బైక్లో పెడితే ఎక్కడైనా యాక్సిడెంట్ అవుతుందేమో, ఆ వ్యక్తి బైక్ మంచిగా నడుస్తాడో లేదో, ఆ వ్యక్తిని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటికాడ డ్రాప్ చేసేద్దాము అన్నటువంటి ఇంటెన్షన్ అనేది ఎవరికీ ఉండదు. ఓకే, ఇది పక్కన పెట్టండి. మనం మాట్లాడుకుంటున్నది ఏంటంటే వైన్స్ వల్ల మనకి యూజ్లెస్ ఏమి వాటి గురించి మాట్లాడుకుంటే, ఓకే పోలీసు వాళ్ళు ఉన్నారు, తాగినోడికి 1000 రూపాయలు ఫైన్ వేయండి, డ్రంక్ అండ్ డ్రైవ్లో చిక్కిన వాళ్ళకి ఫైన్ వేయండి, అవేయండి ఇవేయండి అని చెప్తుంటారు. కానీ పోలీసు వాళ్ళన్నా అంటే నాకు అర్థం కాదు, ఏంటి ఎవరికైనా ఎదురు వెళ్తే వాళ్ళు ఏమన్నా మనల్ని ఏమన్నా చేస్తారా? వాళ్ళు చాలా పెద్దోళ్ళు, వాళ్ళకి ఎదురు వెళ్ళకూడదు అన్నది ఏమన్నా. మనం ఒక మంచి పని కోసం వెళ్తున్నప్పుడు ఎందుకు భయపడాలి? ఎందుకు? మనం చేసేది ఏమన్నా తప్ప? మంచి పని కోసమే కదా. నో 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 మనం చేసేది తప్పే. దాని నుంచి కోట్లలో బిజినెస్ డబ్బులు వస్తున్నాయి, వైన్స్ నుంచి కోట్లలో డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు నువ్వు ఇస్తావా? లేదు కదా, మళ్ళీ మూసుకొని కూర్చోవా అంటారు. సో వాళ్ళు ఏం చేయలేరు, పోలీసులు వాళ్ళ పని ఏదో వాళ్ళే. బట్ ఓకే, ఒకరైనా నిజాయితీగా పని చేస్తారేమో, అంటే చేస్తారు, చేయలేని కాదు, బట్ ఎవరికైనా ఇలాంటి థాట్స్ వస్తాయేమో అన్న ఒక ఆశ అంతే. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మాట్లాడేది రైటా రాంగా అనేది నాకు తెలీదు, నాకు అనిపించింది నేను చెప్పాను అంతే. థ్యాంక్ యూ. చలో రైట్, బై బాయ్. నెక్స్ట్ వీడియోలో యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి కదా, దానికి కారణం ఏంటి అనే దాని గురించి వస్తాను. చలో రైట్, బై బాయ్ బాయ్. మీకు ఓకే అనిపిస్తే నా యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తా, దాంట్లో గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లోకి జాయిన్ అవ్వండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా, దాంట్లోనూ గ్రూప్ ఉంటుంది, దాంట్లోనే జాయిన్ అవ్వండి. ఇంకా మంచివి చేద్దాం. నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నా అంటే, రేపటి తరం బాగుండాలి. ఇప్పటి తరం అయితే ఇంకా మనం మార్చలేం, మూర్ఖుల్ని మార్చలేం మనం. రేపటి తరంలో అయినా మన పిల్లలు, వాళ్ళన్నా బాగుండాలి. వాళ్ళన్నా బాగుండాలంటే మనం ఇప్పటి నుంచే ఇలాంటి వాటిని ఆపాలి. ఇలాంటివి వాళ్ళు వచ్చే తరానికి ఇలాంటివి లేకపోతే
వాళ్ళు బాగుంటారు కదా, వాళ్ళు అప్డేట్ వర్షన్లో ఉంటారు కదా. మనము అప్డేటే కాదనలా, బాగా ఫుల్గా 3-4 బీర్లు ఎత్తే అంత అప్డేట్ మనం కాదనలా. మనం అంటే నేను కాదు, నాకు అలవాటు లేదు, నాకు అలవాటు నేనేది చెప్తాను కదా. వాళ్ళ తరాలన్నా బాగుండాలి, వాళ్ళ జనరేషన్ అన్నా బాగుండాలి అన్న ఒక ఇంటెన్షన్ అంతే. ఓకే రైట్, చలో బాయ్ బాయ్.